అధికార పార్టీ చేరిక, నీకు పోలీస్ స్టేషన్లో, నీకు ఎంఆర్ఓ ఆఫీసులో ఇంత గౌరవం పెరగాలంటే కాంగ్రెస్ పార్టీ చేరిక. నాయకులు డబ్బులు పెట్టబడుతుంది. ఎక్కడ తెస్తాను, ఎక్కడ తెస్తున్నాయి పైసలండి? ఆనాడు కూడా కట్టినే ఉపాసం ఉండి అటుకులు మొక్కి నేను ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ హుజరాబాద్లో 600 కోట్లు ఖర్చు పెట్టిండు. బాగా చెప్తా ఆయన అకౌంట్లో వైట్ మనీ 739 కోట్లు ఏమో ఉన్నాయని ప్రకటించిండు. ఇలా ఏ ఎన్నికలైనా కూడా ఇలా గతంలో ఎప్పుడు కూడా లేని పద్ధతిలో డబ్బులమయం అయిపోయింది తెలంగాణ. ఎన్నికలంటే డబ్బులమయం అయిపోయింది తెలంగాణలో. మరి మీరు ఎక్కడి నుంచి వస్తున్నాయి పైసలు? ఎట్లా వస్తున్నాయి పైసలు? మొన్ననే వస్తుంది అధికారానికి ఇలా డబ్బులు పెట్టి. నేను అంటున్నా, ఈ డబ్బులు పెట్టే కల్చర్ 2006లో కూడా మొదలైంది. రాజశేఖర్ గారు కరీంనగర్ ఎన్నికల్లో కేసీఆర్ గారిని తెలంగాణ ఉద్యమాన్ని బొడిగపిస్తారని చెప్పి 100 కోట్లు ఖర్చు పెట్టింది. ఆ కాలంలో 100 కోట్లు ఖర్చు పెట్టిన కార్యకర్తలు నాయకులను మొత్తం అంగట్ల సరుకులాగా కొని తీసుకుపోయినా, చిచ్చులు రాసిచ్చే వాళ్ళు లేకపోయినా, పోలింగ్ బూతులలో కూర్చునే వాళ్ళు లేకపోయినా కూడా 2,06,000 మెజార్టీతో గెలిపించిన చైతన్యం కరీంనగర్లో మీకు గుణపడడం కావాలి. తెలుసుకోండి చరిత్ర. ఇవాళ 600 కోట్లు ఖర్చు పెడితే హుజరాబాద్ నన్ను గెలిపించాను. మొన్న అంటే నేను ఓడిపోవడానికి నా స్వయంకృత అపరాధం వేరు విషయం. హుజరాబాద్ ఓడిపోయాను, నేను గెలిచిన చెప్తానండి. కానీ ఇవాళ మీ దగ్గర కూడా ఒక మల్కాగిరిలో నీ మీద కూడా పెట్టిండు. కానీ నువ్వు గెలిచినావు, మీరు గెలిచిండు. ఇలా మళ్ళా గదే అవుట్డేటెడ్, ప్రజలు అసహించుకున్న ఫార్ములా, ఇది చెల్లదని చెప్పి చెల్లు మనిపించిన ప్రజలకి మళ్ళీ మీరు పని చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడేవాడు కూడా ఉండాలి. కరెక్షన్ జరగాలంటే ప్రజాస్వామ్యం బ్యాలెన్స్ ఉండాలి. గుర్తుపెట్టుకో, ప్రజల పక్షాన, అందులో పేదోళ్ళ పక్షాన, అనగారిన వర్గాల పక్షాన, అణచివేతకు వ్యతిరేకంగా కొట్లాడే పక్షాన ఉండేటువంటి ఈటల రాజేందర్ని నువ్వు వచ్చి మొత్తం కౌన్సిలర్లకు వెలగట్టుడు, కార్పొరేటర్లకు వెలగట్టుడు, ఎమ్మెల్యేలు కూడా వస్తుందని చెప్పి ఇచ్చేసుడు, నా పక్క కూర్చున్న మా కూడా శ్రీశైలం తీసుకుపోయినని చెప్పి ప్రగల్భాలు పలకడం, ఇవన్నీ పలుకుతుండొచ్చు. ఊరంతా ఒక దారి అయితే ఊసర వెలుడది వేరే దారి అంట. ప్రజలందరూ ఒకవైపు ఉంటారు. ఇట్లా నువ్వు కొనుక్కొని పోయేటువంటి సరుకు ఒక దగ్గర అవుతారు. విషయం మర్చిపోకు. ఎప్పుడు ఇవాళ నీ దగ్గర బిల్ వస్తుందని, కాంట్రాక్ట్ వస్తుందని, భూమి పైన చేసుకోవచ్చు అని చెప్పి వచ్చిండ్రు. రేపు నీ దగ్గర అధికారం లేకపోతే మళ్ళీ ఇంకో దగ్గర పోరా? ఎట్లా వచ్చిండ్రు? కౌన్సిల్లో, ఎమ్మెల్సీలలో మొత్తం వచ్చిండ్రు. ఒకసారికి మొత్తం బీఆర్ఎస్కి వచ్చింది. అలాంటి మీరు ఏమన్నారు? 18 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్యేలు వచ్చింది కదా. ఎందుకు వచ్చిండ్రు? మీరే అన్నారు పైసలకు అమ్ముడు పోయిండ్రు, కాంట్రాక్ట్లకు అమ్ముడు పోయిండ్రు. మరి పైసలకు అమ్ముడు పోయిన చరిత్ర ఇక్కడ, కాంట్రాక్ట్లకు అమ్ముడిపోయిన చరిత్ర. మరి మీకు ఎట్లా అమ్ముడు పోతున్నారని అడుగుతున్నాను నేను. మీకు ఎట్లా వస్తున్నారు? వచ్చి చాలా గొప్పగా పరిపాలిస్తున్నావు, నువ్వు చాలా గొప్పోడివి, నీ మీద విశ్వాసం ఉండి వాళ్ళు రాజీనామా చేసి నీ దానికి వస్తున్నారా? ఏం పనిది? తెలంగాణలో ఇట్లాంటిది చెల్లదు. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా, మొన్న బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలి, కేసీఆర్ పీడ విరుడు కావాలని చెప్పి అనేక మంది మేధావులు, పెద్దలంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. ఇవాళ వీళ్ళు చేస్తున్న పని గురించి కూడా నేను ఆ మేధావులని, ఆ పెద్దవాళ్ళని ఇది మంచిదా అని చెప్పి అడుగుతున్నాను. దీన్ని కంట్రోల్ చేసి అక్కడ ఉందని అడుగుతున్నాను. అధికారం అడ్డం పెట్టుకొని ఏది పని చేస్తే నడుస్తుంది ఇప్పుడు, కానీ ప్రజల హృదయాల్లో మాత్రం రిజిస్టర్ అవుతుంది. సందర్భం వచ్చినప్పుడు కర్ర కాల్చి వాత పెడతారు ఖచ్చితంగా. ఇవాళ మల్కాగిరి, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మల్కాగిరి చాలా చైతన్యవంతమైన నియోజకవర్గం, అతి ఎక్కువ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్న నియోజకవర్గం మల్కాగిరి. మేము ఎప్పుడనేది తెలంగాణ ఉద్యమంలో మేము ఎక్కడ సేఫ్ ఉన్నామంటే, విశ్వవిద్యాలయాలు ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకున్నాయో అప్పుడు మేము సేఫ్గా ఉన్నాం, ఎందుకంటే చదువుకున్న వాళ్ళు. ఇలా మల్కాగిరి కూడా మినీ ఇండియా, ఉద్యోగులు అక్కడనే సెటిల్ అవుతారు, రిటైర్డ్ ఉద్యోగులు అక్కడనే సెటిల్ అవుతారు, ఎక్స్ సర్వీస్ మెన్లు అక్కడనే సెటిల్ అవుతారు, రైల్వే ఉద్యోగులు అక్కడనే సెటిల్ అవుతారు, దేశం నలుమూల నుంచి వెళ్ళి ఇక్కడ పని చేసే వాళ్ళు ఇక్కడనే సెటిల్ అవుతారు, వ్యాపారం చేసుకున్న అక్కడే సెటిల్ అవుతారు. న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ. ఈవెన్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ కూడా ఆ ఊర్లో ఒక ఇల్లు ఉండి మళ్ళీ ఇక్కడ పిల్లలు చదివించుకోండి, ఇక్కడ సెటిల్ అయితే ఇక్కడ వాళ్ళకు ఇల్లు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. గట్లాడి నియోజకవర్గంలో మీరు వచ్చి తోడేలు, మా గొర్రెల మందమే తోడేలు పడ్డట్టుగా
ఇళ్ళలో పోయి వాళ్ళకు వెలగట్టి వీళ్ళకు వెలగట్టి ఏం చేస్తారండి? ఇది అవుతుందా? నేను మల్కాయిరి ప్రజానికానికి 2 చేతులు జోడించి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ యావత్ ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఇట్లాంటి గంభీరమైన సందర్భాల్లో వీటి నుంచి కాపాడగలిగే శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుంది తప్ప నాయకులకు ఉండదు. నేను ఆఫ్టర్ ఆల్ ఒక మనిషిని. నేను వాళ్ళతో కొట్లాడి పెట్టుకుంటానా? గమనించండి. ఓటు మీది, ఓటు హక్కు మీది. వేసేటోళ్ళు మీరు, వాళ్ళు కాదు. పార్టీలు ఏ ఓట్లు కేవలం అమ్ముడు పోయిన నాయకులు మాత్రమే వేరు, గుర్తుపెట్టుకో. వాళ్ళైతేనే గెలవవు నువ్వు. ఇవాళ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మల్కాయిరి ప్రజలారా, ఇట్లాంటి ఈ గంభీరమైన సందర్భంలో గతాన్ని తలుచుకొని ఇవాళ మన కర్తవ్యం ఏందో నిర్దేశించుకొని, ఇవాళ మోడీ గారి గురించి నేను చెప్పాలంటే గంట చెప్తాను, నేను లోతులోకి పోను. ఇవాళ దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే నా హైదరాబాద్లో పేలిన బాంబుల మోతలు, సాయిబాబా టెంపుల్, దిల్సుఖ్ నగర్, లుంబిని పార్క్, గోకుల్ చాట్, ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో పేలే బాంబులు, దూసుకొచ్చే తుపాకీ తూటాల మోతలు లేని ఒక ప్రశాంతమైన జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చింది. ప్రపంచ చిత్రపటం మీద భారత గౌరవాన్ని ఆవిష్కరించిన నాయకుడు మోడీ గారు. ఒకనాడు పాస్పోర్ట్ ఇవ్వలే అమెరికా, వీసా ఇవ్వలే అమెరికా.